తల్లి కమలదేవికి జాలిగుండ చల్లవన్నది గుండెలకు వెల్లువన్నైనాదో ఆ జంగమయ్య పొద్దుగాల మన ఇంటికెళ్ళి వచ్చిండు నా చేతి దానం పట్టుకొని ఇటు నుంచి ఇటే వెళ్ళిపోగాని తూర్పు వాడికి పోకని చెప్పిండయ్యా అన్నారు నాగా అచ్చగల్లకే కాని పుచ్చగల్లకే కాని ఆ పచ్చన పెద్ద గుంటదాట అయ్యే ఇంటికి పోతే ఏమి దొరుకుతుందో అని అందుకొరకే జంగమయ్య తూర్పు వాడకు పోవచ్చు నాదా అని ఆ తల్లి దాసోళ్ళను ఎమ్మడి పెట్టుకున్నదే అయ్యా ఓసారి జంగమయ్య మా మరిది కురసేన మారాదు నిన్ను దెబ్బలు కొట్టిన నీ ప్రాణం తీసిన నాదారి గా తల్లి కమలదేవి అయ్యో భగవంత ఎంత పని అయిపోయింది అయ్యా స్వామి జంగమయ్యా అని గ్రామం లోపల
పోషన్న నలుగురు బిడ్డల గన్నడు నలుగురు కొడుకుల గన్నడు కడుబార గన్నడుగా తండ్రి గా తల్లి మల్లవ భార్య భర్తలు ఒక్కటై 4 రెక్కలు భూమి వేసుకొని నా కొడుకులు వేరుగురారు నా బిడ్డలు వేరుగురావని వాళ్ళు ఆయన కష్టం వేసినారా దాని కష్టం వేసినారా ఓ పూట తిన్నారా ఓ పూట ఉప్పిడి ఉపాసం ఉండి
మల్లెల నీ చేతుల్లో పెట్టిపోతున్నా అవ మల్లవరు నీ చేతుల్లో పెట్టిపోతున్నరా నీకు నమ్మిపోతున్నరా నాయనా నేనున్నరాడు నేను సవరించుకోవాలి కొడుక రఘుపతి మన ఇల్లు బయలువర కొడుక మన దాయ బయలువురా రఘుపతి నా కొడుక రాజేశం నా కొడుక శంకరు నా కొడుక చంద్రమౌళి ఇక నా బాగి తీరిపోతుందిరా కొడుకులారా నా పండు పడిచిపోతుందిరా కొడుకు లింగాల వారిళ్ళల్లో నా పేరు మార్చిపోతుందిరా నాయనా ఓ కోడల సంతోష కోడల సునీతమ్మ కోడల కోమలి ఓ కోడల సమతమ్మ ఇక నా బాగి తీరిపోతుంది కోడలు మీ అత్తమ్మను మీ చేతుల్లో పెట్టిపోతున్నా మీ తల్లు లెక్క రాలేదు మీ అత్తమ్మ లెక్క రాలేదు మీ కన్న తల్లి లెక్క మీరు అరుచుకోండి నా భార్య మల్లమ్మ చిన్న అన్నం తినేది కాదు కట్టిన బట్ట మల్ల కట్టది బతికినన్ని రోజులు బతుకుతారా ఇక పువ్వులు కొనేది కాదు సాగలు కొనేది కాదు ఉన్నన్ని రోజులు కుక్కడు పువ్వదే కోడలు మీ పిల్లలు వినంగా కింద వేయినంతగానే అవ్వ మీరు యాళ్ళకు కుక్కడు అన్నమో అంతము పెట్టుంది భార్య ఓ భార్య మల్లవ్వ ఇక నేను వెళ్ళిపోతల్లరే బాబు రాగిపోతుందే భార్య రుణాల బంధం తీరిపోతుందే బాబా నీలారి నీ బొట్టు నీళ్ళల్లో కలిపిన నీ చేతడు కాదు చెట్టు కింద కలిపిన మంగళ కుంకుమ ఎట్ల కలిపిపోతల్లరే మనకు ఒక్కనాడులో తెలియదు ఒక్కనాడు తగ్గడం తెలియదే బాబా పొద్దుగాల నొల్లు పెట్టుకున్న పొద్దు కంగూడుల్లే బాబా మన కొడుకుల దాదుకుల్లవే వారియో మన బిడ్డల దాదుకుల్లవే బాబా నోట్ల మాట బయట పడకుండా బతికినవే భార్య ఇక నీ జంట వాసిపోతన్న నిన్ను ఒంటరి కోదిరి వేసిపోతన్నరే అందుకే అల్లరవ్వరారా భర్త ఉన్నంతసేపే భార్యకు సుఖం భార్య ఉన్నంతసేపే భర్తకు సుఖం అన్నరే బాబా నిన్ను ఏ కొడుకు దగ్గర తీస్తాడో రే బాబా నీకు ఏ కోడలన్నం పెడతదో రే భార్య నిన్ను కొట్టటోళ్ళ కూడా రాను తిట్టటోళ్ళ కూడా రాను కష్టమడిగా రాను బాబా నీ బాధ కూడా రాను నీకు నాకు వాసినాదా నేనెళ్ళిపోతా ఉన్నా ఓ స్వామి సంగమయ్య ఇవాళ లింగాల వారిల్లల్లాగా ఆత్మగల్ల పోషణ మరణమైపోయిండు ఒక్కొక్క రోజు 11 రోజుల కాలమైందిగా కొడుకులు కోడళ్ళు బిడ్డలు అల్లుళ్ళు మనవలు మనవరాళ్ళు కొండంత బలగం ఉండబడికే ఇలా అన్నదానం చేసిళ్ళు రామరామనే కీర్తన తీర్చుతాళ్ళు అయ్యా భూమి మీద ఉంటే మనిషి ఒకనాడు కాకుండా ఒకనాడు కళ్ళెక్కన పడతాడు మందలియచ్చు మాట్లాడచ్చు నాయనా ఈ బాబగారి పట్నం నేను ఆ ఇంటికి పొద్దుగాల వెళ్ళి వస్తే నా మరిది కత్తరి గారికి పోకని చెప్పిండే నాయన ఎందుకంటా పోయినావే మా మరిది పూరా సేనా నిన్నల్లా కొట్టినాడా నీ ప్రాణం తీసినాడా కలకల కలకల కన్నీరు తీసింది గా తల్లి కమలదేవి నా దాశోళ్ళతోటి సంగమయ్య తెచ్చుకున్నది ఆ సంగమయ్య ఎత్తుకోరి యంత్రాల వాళ్ళ కత్తనే అమ్మా ప్రారంభమైన సంగమయ్యను తీసుకొచ్చి యంత్రాల వాళ్ళ మీద వేసింది తల్లి భగవంతా స్వామి సంగమయ్య నీ రాజ్యం ఎక్కడున్నదో నీ దేశం ఎక్కడున్నదో తండ్రి వత్తలేడు మా బాబు వత్తలేడని నీ పిల్లలు ఎంత చూస్తాను భర్త వత్తలేడని నీ భార్య ఎంత ఎదిరి చూస్తాందోనే నాయన ఆనాడు ఆ వెళ్ళు లోపల గా తల్లి కమలదేవైన గాని
ఎందుకంటే వచ్చినావు తండ్రి, పొద్దుగాల నా ఇంటికి వెళ్ళి వచ్చినావు, నా చేతి దానం పట్టుకొని నీ రాజ్యం ఎక్కడో దేశం ఎక్కడో వెళ్ళిపోమన్నా. అయ్యా ఈ పట్నం లోపల ఈ వాడకెళ్ళిపోయాను, ఈ వాడ లోపల ఈ ఊరు లోపల నిన్నెవరు కొట్టినారే అయ్యా, ఎవరు తిట్టినారే అని ఆ తల్లిదండ్రులు మాత్రం లోకాల శంకరుడు అనుకున్నాడు. కొట్టిలో చెప్తే ఏం చేస్తుంది, తిట్లో చెప్తే ఏం చేస్తుంది అని బిడ్డ నేను ఎవరి గుమ్ములో నిత్యాలు వేయలేదు, గుళ్ళు దొంగలించలేదు, నన్నెవరు కొడతారు నన్నెవరు తిడతారు మనసు లోపల అనుకున్నాడు. ఇంటికాడ బెల్లంతో దెబ్బలు వాడి జరీబుతోటి ఫిర్యాదు అయితే అచ్చ లాభం అని ఉంటుందా, చెప్పుకుంటే మాత్రం సిగ్గుసేటు లోపల పెట్టుకొని బిడ్డ నేను మాత్రం నా ఇంటికి వెళ్ళి ప్రయాణమై బయటకు వచ్చినప్పుడు మా అమ్మగారు నాకు తీపి పలారం సర్ది కట్టింది. నేను 4 ఇల్లు తిరిగే వరకు ఆకలైంది. అటువంటి ఆ మంచిల బాయి ఇక్కడ సర్దిప్పుకున్నా తిన్న తర్వాత నాకు గంజాయి పెట్టి అలవాటు ఉన్నది బిడ్డ. ఆ తిన్న తీపి వస్తుకును 4 కుక్కల గంజాయి తాగే వరకు మరి నా కళ్ళకు మాత్రం చీకటి వచ్చినట్టు అయిపోయింది. గంట ఎక్కడ వేయిందో శంఖ ఎక్కడ వేయిందో నేను ఎక్కడ అడ్డం పడిపోయిందో నాకు గుర్తు లేకుండా అయిపోయింది. ఎవరు కొట్టలేదు నన్ను, నేనే అడ్డం పడ్డా అని చెప్పి కొట్టాను. కానీ ఒక్క మాట తండ్రి, నువ్వు అడ్డం పడ్డ వాస్తాయం, దెబ్బలు పడ్డ వాస్తాయం నాకు తెలియకుండా ఉన్నదానయ్యా సామిదాకమయ్యా. బిడ్డ ఎవరో కొట్టిండ్రు ఎవరో పోయింది, వాడైనా నాకన్నే నువ్వైనా నాకన్నే. ఇలా మన్ను పోసినోడు నావోడే, నన్ను మొక్కినోడు నావోడే అని అటువంటి మాత్రం లోకాల శంకరుడు ఏమన్నాడు, బిడ్డ ఒక కన్న బిడ్డ కన్న తల్లి సేవ చేసినాడు చేసినవు, పెట్ట మీద వారేసినోడిని నన్ను పట్టుకొచ్చేనా కానీ నాకు ఉప్పేసి ఉసుకేసి నా పానం దక్కించినందుకు నీకు ఒక వరమిత్తా. మీరు ఇంట్లో ఎంతమంది అమ్మా? నా కొడుకు కనకసేరు, నా బిడ్డ తారదేవి, నా పేరు కమలదేవయ్యా సామిదాకమయ్యా. కొడుకు కనకసేన మహారాజు, బిడ్డ తారదేవి, నీ పేరు కమలదేవి. మీ 3 జీవనాలకు బిడ్డ మీ 3 జీవనాల కనుకనేవి సావులే అని మనం జీవనాల కనుకనేవి సావులేని వరమని చెప్పిండు సంగమయ్య కనుకనేవి అదృశ్యమైనాడే కైలాసంలో ఉండినాడే. సావులేరివన అన్నాడు, గంటలు శంకులు జవాడు లుగ్గ పట్టు పట్టుకొని అదృశ్యమై కైలాసం వెళ్ళిపోయాడా. సంగమయ్య వెళ్ళిపోయినాక భర్త నాది కత్తండే అయ్యా, నేనెంత పాపకారిదాన్ని, నేనెంత దోషకారిదాన్ని. నా పేరు చెప్పిన, నా కొడుకు పేరు చెప్పుకున్న, బిడ్డ పేరు చెప్పుకున్నా గాని నా భర్త పేరు చెప్పకపోతేనే నానా. ఓ తండ్రి, నా భర్తను మరిపించినవా, నువ్వన్న మరి నీ కొడుకు పేరు చెప్పినవు, నీ బిడ్డ పేరు చెప్పుకున్నావు, నీ పేరు చెప్పుకున్నావు కానీ నీ భర్త పేరు చెప్పలేదు. అవ్వాలి నువ్వు యాది చేయకపోతే అయ్యా.
భోజనానికి వచ్చినోడు రాజు ఉదయసేన మహారాజు అన్నం తిన్నాడు చెయ్యి ముది కడుక్కొని బుక్కిట బిడమలు వేసుకున్నాడు అరువు మీద కనుకనేమి కురిసి వేసుకొని కూర్చున్నాడే ఉదయసేన మహారాజు భర్త బయటికి వెళ్ళి వచ్చింది కమలదేవి నాదా ప్రాణేశ్వర ఇవాళ నీకు ఒక ముచ్చట చెప్పేది ఉన్నాడయ్యా మామ కమలదేవి మరి నేను ఇప్పుడే అన్నం తిన్నా అటువంటి పుక్కిడి విడమలు వేసుకొని కుర్చీ మీద కూర్చున్నా నీకు మాట చెప్పా నువ్వు అడుగుతా నువ్వు పరాయి మనిషి అడిగినట్టు నువ్వు భార్యవు నేను భర్తను నువ్వు నీ బాధ నాకు చెప్పచ్చు నా బాధ నువ్వు చెప్పచ్చు మరి ఏం బాధ ఏం ముచ్చో చెప్పవమ్మా నాదా ఎందుకురకంటే నిన్న పొద్దుగాల ఎక్కడి నుంచో స్వామి జంగమయ్య వచ్చిండు మన ఇంటికెళ్ళి వస్తే నేను దానం చేసిన ధర్మం చేసిన కచరి కడకత్త నువ్వు దాన ధర్మాలు చేసినావు అయ్యా పనిమిడి వాడ లోపల మనం దానం చేస్తాను ధర్మం చేస్తాను తినచ్చిన వారికి అన్నం పెడతాను తినదాని వారికి కొట్ట నూకలు ఇస్తాను శివులకు పంచదార పోతున్నాం పిట్టలకు బియ్యం పోతున్నాం ఉరవిసుకలకు నూకలు పోతాను అడుగులు కానీ బ్రాహ్మణులకు అడుగులు చేస్తాను పెళ్లిళ్ళు కానీ పెద్దలకు పెళ్లిళ్ళు చేస్తాను ఒళ్ళు చూసి ఉత్తరాలు దానం చేస్తాను పొట్ట చూసి భోజనాలు పెడుతున్నాం మనటి వాడ లోపల మనం దాన ధర్మాలు చేస్తే తూర్పు వాడ లోపల మీ తమ్ముడు కురసేన మహారాజు అంటే పాపకారి వాడు దోసకారి వాడు కుంచన్న కులాద్రోవుడు పంచన్న పాపకారి అచ్చగల్ల కొడతాడు బుచ్చగల్ల కొడతాడు వరదేశిని కొడతాడు పరదేశిని కొడతాడు జంగం దాసరి ఎవరు ఎల్లి వస్తే వాళ్ళ గంట శంకు మోగుతే గంట శంకు గుంజుకొని గడి మీద కోడం పెట్టి 100 రూపాయలు జుర్మాన్ తీసుకుంటాడు నాదా నీకు తమ్ముడు అయితే అచ్చగల్లకు తమ్ముడు కాదు నీకు తమ్ముడు అయితే బుచ్చగల్లకు తమ్ముడు కాదు రేపు పొద్దుగాల ఎత్తైన కచ్చరికాడికి వెళ్ళిపియాలి 10 మందిని కుప్పేసి పంచాయతీ పెట్టాలి గిది కాదు బుద్ధి గదని చెప్పాలి గది కాదు బుద్ధి గిదని చెప్పాలి నోట్లే కాండ్రకించి ఉమ్మేయించినట్టు చెయ్యాలి నాదా దుస్సాసుల పాపూసి పెట్టి కొట్టినట్టు చెయ్యన్నయ్యా ఓ ప్రాణనాదా అని భార్య భర్తనోడు చెప్తానే ఉదయసేన మహారాజు కూర్చున్నాడు మామా వాడిని తెలుస్తూ తెలియకుండా జరుగుతుంది సరే నీ మనసు ఎందుకు నిమ్మలం చేయద్దు సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఆ పని చేద్దాం తీయ అని చెప్పి భార్యతో అన్నప్పుడు ఈ కురసేన మహారాజు కింద ఉన్న మంత్రివాడైనా గాని మహారాజు ముచ్చట ఎందుకో వస్తుంది వీళ్ళింటి కాడ అని చెప్పి ఈ తలుపు రెక్క సాటుకుండి ఈ మాట్లాడుకునే ముచ్చట్లు అని అన్నాడు నీకు అప్పుడు మా రాజుతోడు ఈ ముచ్చట నేను చెప్పాలని ఈనాడు అరే ఇంత తిన్నావంటే నీ పోయేవారు నా పిల్లలు తయారు అరే ఎట్లా తయారంటే నీ పోయే వరకు నా పిల్లం ఏం చేస్తా ఎరికేనా పొయ్యి మీద నీళ్లు పెడుతుంది అంపుల కాడ పెడుతుంది నేనేం చేస్తా అంపుల కాడికి పోతా ఇటో 4 లోటలు చెప్ప పోసుకున్నట్టు దర్వాజలకు పోయే వరకే నా పిల్లమైనా కానీ పల్లెవులు అన్నం పట్టుకుని ఎదురు మురికొస్తుంది దర్వాజ కాడ నిలబడి చెప్ప 4 కుక్కలు తిని కచేరి కాడికి వస్తా ఇంటికాడ నేనేం చేస్తానయ్యా ఓహో ఇంత చెప్పని అర్థం అందుకే చెప్పని వచ్చిన సరే పర్వాలేదు నీ కుర్చీ మీద నువ్వు కూర్చో అయ్యా నాకు కుర్చీ మీద నేను కూర్చున్నాడు కాదు ఇంతోటి ఒక ముచ్చట చెప్పేది ఉన్నది అయ్యా చెప్పురా చెప్పు ఏమైతుంది ఇప్పుడు అయ్యా ఇది మందులే చెప్పే ముచ్చట కాదు ఇది సాటు ముచ్చట నీకే తెలిసి ఉండాలి నాకే తెలిసి ఉండాలి ప్రజలకు తెలియద్దయ్యా ఈ ముచ్చట ఓహో ఇక్కడ కూర్చున్న రాజులకి కానీ ప్రజలకి కానీ ఎవరికి నిలరావద్దంట సరే నా మంత్రివాడు నాకు సాటు ముచ్చట ఏం ముచ్చట చెప్తాడో అని నేర్చుంటూ కురసేన మహారాజు గారికి నేను 5 అడుగులు ఇటు పెట్టేసానమ్మా కళ్ళది గౌరవం మదన భక్తి గానగురైన కొన్నాలన్నట్టు కొబ్బరికాయ కాల్చిన నిద్ర గిట్ల ఆయన కళ్ళు నేను కూర్చుంటే కుర్చీ మీద నువ్వు కూర్చుంటావా నేను కూర్చుంటే సింహాసనం మీద నువ్వు కూర్చుంటావా ఎక్కడ ఉన్నానో అక్కడనే ఉండాలి రాజు ఎక్కడ ఉన్నానో అక్కడనే ఉండాలి లేదా నువ్వు ఇటే వచ్చిన కుర్చీ చిన్నగా కుర్చీ మీద నువ్వు రమ్మంటే వేసి వచ్చిన నేను నేను లేవలే చెప్పేం ముచ్చట మంది తెలిసిన చెప్పు అయ్యా ఏం ముచ్చట అంటే మీ తల్లిదండ్రి రాజులకైనా కానీ మీరు ఎందరన్నా తమ్ముడు ఎందరకయ్యా పిచ్చిగాడు మా తల్లికి తండ్రికి ఎంతమంది కొడుకులు ఎంతమంది బిడ్డలు అంటే మేము 2 అన్నదమ్ములు
మా అన్న ఉదయసేన మహారాజు, నేను కురసేన మహారాజు. చిన్ననాడు మాత్రం అనగా అటువంటిది కానీ మా తల్లి చనిపోతే, తండ్రి చనిపోతే మా అన్న కురసేన మహారాజు నాకన్నా పెద్దవాడు కాబట్టి కొన్ని రోజులు నన్ను రెక్కల మీద జారేండు. పెళ్లి చేసుకున్నాడు. మా వదిన మహారాణి కమలదేవి మా ఇంటికి వచ్చింది. మా ఇంటికి వచ్చిన తర్వాత మా వదినైనా కానీ ఒక వదిన లెక్క కాదు, మరిది లెక్క కాదు, కడపలో పుట్ట కొడుకు లెక్క దాదుకున్నది. మరి లాలిపాటలు వాడింది, జోపాటలు వాడింది, గోరుముద్దలు తినిపించింది. నా అన్న ఎద మీద నడక నేర్పుకున్నాడు. నా అన్న కన్నా ఎక్కువ చుట్టం నాకు లేదు, నా వదిన కన్నా దేవత నాకు ఈ భూమి మీద లేదురా. వాళ్ళే నా దేవుడుగా, మా అన్నయ్య దేవత మా వదినేరా. అయ్యా సగం రాజ్యం కూడా వంచాడు మా అన్న. ఈ భాగం నాకు, ఆ భాగం పనుడు భాగం మా అన్న. అయ్యా వాళ్ళ దేవుడు నాకు. అయ్యా మా అన్నయ్య దేవుడు, మా వదినే దేవత నువ్వంటాను. ఇవాళ కచ్చరి కాంచాలి, అన్న భోజనం చేద్దామని చెప్పి మా ఇంటికి పోతానా. ఇంటికి పోతా అంటే మీ అన్నోళ్ళ ఇంటి లోపలైనా గాని మీ అన్న ఒక కుర్చీ మీద కూర్చున్నాడు. మీ వదినైనా గాని మారాని కమలాదేవి ఒక ఎదురుగా ఇంకో కుర్చీ చేసుకొని కూర్చున్నది. మీ వదినే ఏమని చెప్తాను ఎరికేనా? మీ అన్న ఉదయసేన మహారాజు తోటి మీ వదిన ఏమని చెప్తాను ఎరికేనా? అయ్యా ఏమంటుందంటే మీ మరిది అటువంటి మీ తమ్ముడు కురసేన మహారాజు తూర్పు వాడల రాజ్యం వెళ్తాడు, దేశం వెళ్తాడు. ఆ దేశం వెళ్ళగా అచ్చగల్ల కొడతాడు, బుచ్చగల్ల కొడతాడు, జోగిని కొడతాడు, సన్యాసిని కొడతాడు. అయ్యా అది కాదు బుద్ధి గిదని చెప్పాలి, ఇది కాదు బుద్ధి గదని చెప్పాలి. పొద్దుగాల నిన్న అయినా కానీ 10 మందిలో పిలిపిస్తారట, పంచాయతీ చేస్తారట. రేపు పొద్దుగాల నిన్ను దుశాసులా ఇట్లా పాపుసు పెట్టి ఇట్లా కాలు చెప్పు తీసి ముఖం మీద తుడిచినాడు చెప్పు. అదేనా? గట్ల కాదయ్యా, నేనంటానయ్యా. అట్లా అన్నదా మా వదినే? మీ వదిన అంటుంది మీ అన్నతోటి అన్నదా? అయ్యా ఇంకేమంటుంది?